ఫ్యాబ్రిక్ పై ప్రాక్టీస్ సెషన్ కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: వివిధ రకాల స్టిచ్చెస్ గుర్తించడం మరియు వివరించడం, సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మిషన్తో ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ పై ప్రాక్టీస్ చేయడం. ముందుగా ఫ్యాబ్రిక్ పై ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన మెటీరియల్స్ ను చూద్దాం. సింగిల్ నీడిల్ ఇండస్ట్రియల్ లాక్ మిషన్, ఓవర్లాక్ మిషన్, pinking shears, hand needle, scale, shears, 1 మీటర్ యొక్క పొడవాటి క్లాత్, కార్డ్ 0.30 మీటర్లు, సూయింగ్ థ్రెడ్స్, డ్రెస్ మేకర్స్ గేజ్, మెషరింగ్ టేప్. తర్వాత ఫ్యాబ్రిక్ పై వివిధ రకాల స్టిచ్చెస్ గురించి తెలుసుకుందాం. స్టిచ్ అనేది నీడిల్ మరియు థ్రెడ్ ను ఉపయోగించి ఫ్యాబ్రిక్ లేదా ఇతర మెటీరియల్స్ ను జాయినింగ్ లేదా ఫాసనింగ్ ని సూచిస్తుంది. ఇది ఒక నిర్దిష్ట ప్యాటర్న్ లో మెటీరియల్ ద్వారా థ్రెడ్ యొక్క ఇంటర్లాకింగ్ ను కలిగి ఉంటుంది. సురక్షితమైన మరియు తరచుగా డెకరేటివ్ కనెక్షన్ ను క్రియేట్ చేస్తుంది. కాబట్టి స్టిచ్చెస్ యొక్క కొన్ని ప్రాథమిక రకాలు: స్ట్రెయిట్ స్టిచ్, కర్వ్డ్ స్టిచ్, ట్రయాంగిల్ స్టిచ్, బ్యాక్ టాక్ స్టిచ్, స్పైరల్ స్టిచ్ మరియు జిగ్జాగ్ స్టిచ్. స్ట్రెయిట్ స్టిచ్ అనేది సూయింగ్ కోసం ఉపయోగించే ప్రాథమిక స్టిచ్. దీన్ని ఎక్కువగా ఫ్యాబ్రిక్స్ యొక్క 2 పీసెస్ ను కలిపి స్టిచ్ చేయడానికి ఉపయోగిస్తారు. పర్ఫెక్ట్ స్ట్రెయిట్ స్టిచ్ ను సాధించడానికి మీ స్టిచ్ లెంత్ ను ఎంచుకోండి. అది 2.5 నుండి 3 మిల్లీమీటర్లు వరకు. స్క్వేర్ స్టిచ్ అనేది రైట్ యాంగిల్ వద్ద అనుసంధానించబడిన స్ట్రెయిట్ స్టిచ్ల యొక్క శ్రేణిని సృష్టించి ఒక డిస్టింక్టివ్ స్క్వేర్ ప్యాటర్న్ ను ఏర్పరుస్తుంది. 2 రకాల స్క్వేర్ స్టిచ్చెస్ ఉన్నాయి: రీఇన్ఫోర్సింగ్ కార్నర్స్ మరియు డెకరేటివ్ స్టిచ్చెస్. టోట్ బ్యాగ్స్, పౌచెస్ లేదా క్విల్ట్ బ్లాక్లలో కార్నర్స్ ను స్ట్రెంథెన్ చేయడానికి సాధారణంగా రీఇన్ఫోర్సింగ్ కార్నర్స్ ను ఉపయోగిస్తారు. అయితే డెకరేటివ్ స్టిచ్చెస్ ఫ్యాబ్రిక్ పై డెకరేటివ్ మరియు విజువల్ గా ఆసక్తికరమైన గ్రిడ్ ప్యాటర్న్ ను క్రియేట్ చేస్తాయి. కర్వ్డ్ స్టిచ్ ఒక సున్నితమైన కర్వ్డ్ పాత్ ని అనుసరిస్తుంది. గుండ్రని లేదా సర్క్యులర్ ఫ్యాబ్రిక్ ఎడ్జెస్ కు అనుగుణంగా ఉంటుంది. ట్రయాంగిల్ స్టిచ్ 3 వైపుల స్టిచ్చెస్ ను కలిగి ఉంటుంది, తద్వారా సీవింగ్ లో ట్రయాంగులర్ ప్యాటర్న్ ను సృష్టిస్తుంది. దీన్ని తరచుగా డెకరేటివ్ లేదా స్ట్రక్చరల్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ట్రయాంగిల్ స్టిచ్ కి ఉదాహరణలు స్టాక్డ్ ట్రయాంగిల్ స్టిచ్, హాఫ్ స్క్వేర్ ట్రయాంగిల్ యూనిట్స్ మరియు ఫోల్డెడ్ స్టార్ క్విల్ట్ బ్లాక్. బ్యాక్ టాక్ స్టిచ్ లో ఒక సీమ్ యొక్క ప్రారంభంలో మరియు చివరిలో కొన్ని స్టిచ్చెస్ ను రివర్స్ లో సూయింగ్ చేయడం ఉంటుంది. సూయింగ్ మిషన్ లో బ్యాక్ టాక్ స్టిచ్చెస్ వేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. అవి మాన్యువల్ మరియు ఆటోమేటిక్. స్పైరల్ స్టిచ్ కంటిన్యూయస్ మరియు స్పైరలింగ్ ప్యాటర్న్ లో ప్రోగ్రెస్ అవుతుంది. వివిధ రకాల స్పైరల్ స్టిచ్లు: ఫ్రీ మోషన్ స్పైరల్, కంటిన్యూయస్ స్పైరల్ మరియు ఎకో స్పైరల్. జిగ్జాగ్ స్టిచ్ అనేది జిగ్జాగ్ మోషన్ లో మూవ్ అవుతున్న ఒక వర్సటైల్ సూయింగ్ టెక్నిక్. సాధారణంగా ఎడ్జెస్ ను పూర్తి చేయడానికి, ఫ్రేయింగ్ ని ప్రివెంట్ చేయడానికి మరియు సూయింగ్ కు డెకరేటివ్ టచ్లు జోడించడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు ఫ్యాబ్రిక్ పై ప్రాక్టీస్ చేయడం కోసం సాధారణ విధానాన్ని తెలుసుకుందాం. ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఒకదానికొకటి కింద 1 సెంటీమీటర్ దూరంలో లైన్స్ ను డ్రా చేయండి. మిషన్ ని స్టార్ట్ చేసి ప్రెస్సర్ ఫుట్ లిఫ్టర్ ను లిఫ్ట్ చేయండి మరియు ఫ్యాబ్రిక్ ని దాని కింద ఉంచండి. ఫ్యాబ్రిక్ పై 2 చేతులను ఉంచండి. ఆపై ప్రెషర్ ఫుట్ ని లోవర్ చేయండి మరియు నెమ్మదిగా పెడల్ చేయడం ప్రారంభించండి. నీడిల్ మరియు ఫ్యాబ్రిక్ యొక్క మూవ్మెంట్స్ ను మరియు మిషన్ యొక్క వేగాన్ని పర్యవేక్షించండి.
మీరు అన్ని లైన్లను సూయింగ్ చేయడం పూర్తయ్యే వరకు ఈ ఎక్సర్సైజ్ని రిపీట్ చేయండి. యాంగిల్ కర్వ్లను కుట్టడానికి ప్రెషర్ ఫుట్ని లోవర్ చేయండి. తద్వారా నీడిల్ ఫ్యాబ్రిక్ లోపల ఉంటుంది మరియు హారిజాంటల్ లైన్లతో కుడుతుంది. వర్టికల్గా కర్వ్డ్ ఎడ్జెస్ వద్ద స్టిచ్చింగ్ మరియు టైమ్ లైన్స్కు ఆపడం మరియు ఫ్యాబ్రిక్ని తిప్పడం ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఫ్యాబ్రిక్ పై వివిధ ఆకృతులలో స్టిచ్ లైన్స్ ను పర్ఫామ్ చేద్దాం. ఫ్యాబ్రిక్ పై లైన్స్ డ్రా చేయండి. ఫ్యాబ్రిక్ ఫిక్స్ చేసిన తరువాత ప్రెసర్ ఫుట్ కిందనున్న నీడిల్ పాయింట్ కింద ఫ్యాబ్రిక్ పై మార్క్ చేయండి. మీరు మిషన్ యొక్క ఫ్లై వీల్ను కుడి చేతితో మీ వైపుకు పుష్ చేస్తూ ట్రెడిల్ను మూవ్ చేయడం ప్రారంభించండి. మీ పాదాలతో ట్రెడిల్ యొక్క మూవ్మెంట్ను కొనసాగించండి. కుట్టేటప్పుడు 2 చేతులతో ఫ్యాబ్రిక్ని కంట్రోల్ చేయండి. మిషన్ యొక్క మూవ్మెంట్తో ఫీడ్ డాగ్ ఆటోమేటిక్గా ఫ్యాబ్రిక్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. కానీ మీరు స్టిచెస్ యొక్క సరైన లైన్ను మెయింటైన్ చేయడానికి నీడిల్ మరియు ప్రెసర్ ఫుట్ పై శ్రద్ధ వహించాలి. ఫ్యాబ్రిక్ మరియు నీడిల్ పై పూర్తి టెన్షన్ని ఉంచండి. మీ ఫ్యాబ్రిక్ మిషన్ యొక్క ట్రెడిల్ వీల్లో చిక్కుకోకుండా జాగ్రత్త వహించండి. హ్యాండ్ స్టిచ్చింగ్ కంటే మిషన్ స్టిచ్చింగ్ వేగవంతమైనందున ఫ్యాబ్రిక్ని కంట్రోల్ చేసేటప్పుడు నీడిల్ నుండి మీ వేళ్లను జాగ్రత్తగా ఉంచుకోండి. ఇప్పుడు 20x22.5 సెంటీమీటర్ల యొక్క డబుల్ లేయర్డ్ ఫ్యాబ్రిక్ పై ఒకసారి అన్ని స్టిచ్ లైన్లను పర్ఫామ్ చేయండి. ఫ్యాబ్రిక్ 7 సెట్లు అంటే 14 పీస్లు కోసం కత్తిరించండి. 2 పీస్లను ఒకదానికొకటి పైన ఉంచి అన్ని అంచుల నుండి 0.5 సెంటీమీటర్ వదిలి చుట్టూ బాస్ట్ పిన్స్ పెట్టి స్టిచ్ చేయండి. స్ట్రెయిట్ స్టిచ్ లైన్ను పర్ఫామ్ చేయడానికి అదనపు ఫ్యాబ్రిక్ 20x45 సెంటీమీటర్ తీసుకోండి. కర్వ్డ్ స్టిచెస్ పై పనిచేస్తున్నప్పుడు బ్రౌన్ షీట్ను ఫ్యాబ్రిక్ కింద ఇన్సర్ట్ చేయండి. చివరలో థ్రెడ్లను భద్రపరచడానికి రివర్స్ స్టిచ్చింగ్ మెకానిజంను ఉపయోగించండి. ఈ బ్యాక్ స్టిచెస్ను మునుపటి స్టిచ్ పై లేదా మునుపటి స్టిచ్ లైన్ లోపల వేయండి. మీరు థ్రెడ్ ఎండ్స్ను కూడా టై చేయవచ్చు. అందువల్ల మీరు మొదట లోవర్ థ్రెడ్ని ఫ్యాబ్రిక్ యొక్క కుడి వైపుకు తీసుకురావాలి. లోవర్ థ్రెడ్ను పట్టుకోవడానికి అప్పర్ థ్రెడ్ని పుల్ చేయండి. ఇప్పుడు దానిని పూర్తిగా పుల్ చేయండి. థ్రెడ్లను ఒకదానికొకటి టై చేసి అదనపు థ్రెడ్లను ట్రిమ్ చేయండి. ఈ విధంగా ట్రైనింగ్ అవ్వడం ద్వారా బట్టలు కుట్టేటప్పుడు ఏర్పడే పొరపాట్లు మరియు సక్రమంగా లేని స్టిచెస్ని నివారించవచ్చు. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. స్ట్రైట్ స్టిచ్, స్క్వేర్ స్టిచ్, కర్వ్ స్టిచ్, ట్రయాంగిల్ స్టిచ్, బ్యాక్ టాక్, స్పైరల్ మరియు జిగ్జాగ్ వంటివి కొన్ని ప్రాథమిక రకాల స్టిచెస్ తెలుసుకున్నాము. ఫ్యాబ్రిక్ పై ప్యాటర్న్స్ ను డిజైన్ చేయడం, డ్రా చేయడం మరియు స్టిచ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. మీరు ఫ్యాబ్రిక్ పై ప్రాక్టీస్ చేయడంపై మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్ లో కలుద్దాం.